హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు వల్ల వెజిటేరియన్. ఈరోజు ఇన్స్టెంట్గా ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. ఏం టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు అప్పటికప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే సేమియా ఊతప్పం. సేమియాతో చాలా టేస్టీగా ఈ ఊతప్పాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఈ సేమియా ఊతప్పం ఎలా చేసుకుందామో ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పుల్లని పెరుగైనా పర్వాలేదు, కమ్మని పెరుగైనా పర్వాలేదు. ఇప్పుడు ఈ పెరుగులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను వేసుకోవాలి. పెరుగు రూమ్ టెంపరేచర్లో ఉండాలి, ఫ్రిడ్జ్లో వెంటనే తీసి వేసుకోకూడదు. ఇప్పుడు ఈ వంట సోడాను పెరుగులో వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మనకు పెరుగులోకి ఈ ఎయిర్ బబుల్స్ వస్తాయి, అంటే మనకు బాగా పర్మనెంట్ అయినట్టు. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న ఈ పెరుగులోకి 1 కప్పు వరకు సేమియాను వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో క్వాంటిటీ తీసుకోవాలి. 1 కప్ సేమియా, 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తగినంతగా వాటర్ని వేసుకుని ఈ పిండి మిశ్రమంని కలుపుకోవాలి. 1 కప్పు పెరుగు, 1 కప్పు సేమియా, 1 కప్పు బొంబాయి రవ్వ, దానికి గాను ఒక 2 కప్స్ వరకు వాటర్ పట్టాయి నాకైతే. మీరు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా 2 కప్స్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని కనీసం ఒక 1/2 అవర్ రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు మనకు నూక సేమియా బాగా నానుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాము. ఒక అరగంట అయిన తర్వాత మనం మూత తీసి చూసేసరికి ఈ పిండి మరింత కాస్త గట్టిగా అవుతుంది, ఎందుకంటే నూక నానుతుంది, అలాగే సేమియా కూడా బాగా నాని ఈ మిశ్రమం కొంచెం థిక్ అవుతుంది. అందుకని మనం కలుపుకున్నప్పుడే కొంచెం పలుచగా కలుపుకుంటే నానేసరికి సరిపోతుంది. చూసారా సేమియా ఎంత సాఫ్ట్గా నానిపోయిందో. మినిమం ఒక అరగంట సేపు అయినా రెస్ట్ ఇచ్చుకుంటే మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాము. ఆనియన్స్, కొత్తిమీర, అల్లం తురుము, క్యారెట్ తురుము, అలాగే పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వెజిటేబుల్స్ అన్నిటినీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని మరొకసారి అంతా బాగా మిక్స్ అయ్యేట్టుగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఊతప్పాలు వేసేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుని ఊతప్పం వేసుకోవడం వల్ల మనకు ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద గరిట వరకు పిండిని తీసుకుని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా వేసేసుకోవాలి. మనం ఊతప్పం వేస్తున్నాం కాబట్టి కొంచెం తిక్కుగానే వేసుకోవాలి. ఇప్పుడు అంచుల నుంచి అలాగే మధ్యలోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే మనకు ఒకవైపు బాగా ఫ్రై అవుతుంది. ఇలా మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు కుక్ అవుతుంది. ఇప్పుడు ఒక 4 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకవైపు ఫ్రై అయిందో లేదో చూసుకుని రెండో వైపుకి టర్న్ చేసుకుని ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మరోవైపు తిప్పుకున్నప్పుడు మనం మూత పెట్టనవసరం లేదు. ఇప్పుడు ఇలా 2 వైపులా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ చేసుకోవడమే. నెక్స్ట్ ప్రాసెస్గా కూడా మనకు ఎన్నైతే అన్ని ఊతప్పాలను వేసేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 8 వరకు ఊతప్పాలు అయినాయి. మీరు దాన్ని బట్టి క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో ఎన్నైనా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఊతప్పాలను సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకుని సర్వ్ చేసుకుంటే మనకు రెడీ అయిపోయాయి. దీనికి చట్నీ ఏ చట్నీ అయినా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. నేనైతే పల్లీ చట్నీ చేశాను. మీకు ఏ చట్నీ కావాలనుకుంటే అది చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో.
అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడూ చేసుకునే దోశల కన్నా కూడా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.